పార్దు ఎప్పుడూ ఇలా చేయలేదు. తను ఆఫీస్కి వెళ్ళినా సరే నాతో కనీసం 4-5 సార్లు మాట్లాడేవాడు. అలాంటిది నిన్నటి నుంచి పార్దు మాట్లాడడం లేదంటే తనకి ఏం జరిగిందో అని భయంగా ఉంది వదినా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? నువ్వు బాను ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? బావేం చిన్నపిల్లాడు కాదు కదా. తన కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఎన్నోసార్లు లాంగ్ డ్రైవ్కి వెళ్ళి హ్యాపీగా తిరిగి వచ్చాడు. ఏదో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడని చెప్పాను కదా. ఆ ఫంక్షన్లో ఉండి ఫోన్ తీయలేదేమో. అంత మాత్రానికి మీరిద్దరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏంటదినా, నీకు కూడా భయంగా ఉందా? అవును చాందిని, అన్నయ్యకు ఏదో జరిగినట్టు నాకు కూడా కలొచ్చింది. అప్పటి నుంచి అన్నయ్యతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో నాకు భయం మరింత పెరిగింది. అలా ఏం భయపడకు బాను. తను ఆల్రెడీ భయపడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి బాను? భావిని చిన్నపిల్లాడు కాదు కదా. నేను చూసుకుంటాను, పదండి. మీరు లోపలికి వెళ్దాం, పదండి. ఆలోచించకుండా పద. రా. అబ్బో, అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం అద్భుతంగా ఉంది. అక్కడ అన్నయ్యకి ఏదో జరిగేసరికి ఇక్కడ ఈ చెల్లెమ్మకి కళ రూపంలో తెలిసిపోయిందా? బంధానికి మరీ ఇంత బలం ఉంటుందా? వీళ్ళ అనురాగంలో ఎంత ఎఫెక్షన్ ఉందా? వాట్ యు వండర్. మీరెంత ఏడ్చినా, నెత్తి నోరు కొట్టుకున్నా పార్థు ఇంకా తిరిగి రాడు. పార్థు, ఎన్నిసార్లు నాకు వార్నింగ్ ఇచ్చావు? ఒకరోజు నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? మళ్ళీ నేను భాను జోలికొస్తే ఒక చావు ఇంత భయంకరంగా ఉంటుందా అని కథలుగా చెప్పుకునేలాగా నన్ను చంపేస్తాను అన్నావు. ఆ మాట నువ్వు తేలికగా అన్నా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందుకే నీ కథకి ఇలా ముగింపించాను. చాందిని, చాందిని, ఏమైంది? ఏంటి పార్దు, ఏం తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావా? నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళావు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ కలవడం లేదు. మీతో మాట్లాడకపోయేసరికి మీకేం జరిగిందో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నా భయానికి తగ్గట్టే నీకేదో జరిగిందని వదినికి కల కూడా వచ్చిందట. దాంతో మా భయం మరింత పెరిగింది పార్దు. అలాంటిదేం లేదు. ఫంక్షన్ కదా, అక్కడ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్ ఏమో సైలెంట్లో ఉంది, చూసుకోలేదు, అంతే. అంతేకాని నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? నువ్వే చెప్పు. అన్నయ్య, నువ్వు వెళ్ళింది నీ కారులో కదా, మరి క్యాబ్లో వచ్చావేంటి? నీ కార్ ఏమైంది? అదేనమ్మా, వెళ్ళేటప్పుడు కార్కి చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకే మెకానిక్ ఇచ్చి పంపించాను. నేను క్యాబ్లో వచ్చాను. నిన్న నైట్ అంతా నాకు నిద్ర లేదు. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పటికైనా అర్థమైందా బావకేం కాలేదని? అనవసరంగా నువ్వు చాందిని ఇంత భయపడ్డారు. మీ భయం వల్ల తను చూడు ఎంత ఫీల్ అయ్యాడు. మనందరం లేమా బావని కాపాడుకోవడానికి? పదండి. మీ ఇష్టమే నా ఇష్టం ఆంటీ. మీరు ఏ సంబంధం చూపిస్తే ఆ సంబంధం చేసుకుంటానని చెప్పింది. దాంతో మేమందరం సంతోషించాం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ విషయం చెప్తున్నాను. చాలా మంచి విషయం చెప్పారు డాడీ. నిజంగానే అందరం జంటలుగా ఉన్నాం. ఒక్క నీలిమని కదా ఒంటరిగా ఉంది. తనకు కూడా పెళ్ళైపోతే తనకు కూడా ఒక మంచి కుటుంబం వస్తుంది. నీ భర్తని పైకి పంపించి నిన్ను ఒంటరిగా మిగులుద్దామని నేను ప్లాన్ చేశాను. కథంతా అడ్డం తిరిగింది. అసలు నా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో నాకు అర్థం కావడం లేదు. ఈ పార్థు చావుతో
ఈ మ్యాటర్ మర్చిపోతారని ఒప్పుకున్నట్టు నటించాను. కానీ పార్థ ఇలా బతికొస్తాడని నేను ఊహించలేదు. ఆంటీ, మీరందరూ నన్ను క్షమించాలి. ఏంటి నీలిమా, నిన్ను మేం క్షమించడం ఏంటి? అయినా ఇప్పుడు నువ్వేం తప్పు చేశావని? చూడు, నేను అడగగానే పెళ్లికి ఒప్పుకున్నావు. పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. నీ బాగోగులు చూస్తున్నటువంటి మనిషిగా నీకు పెళ్లి చేసి పంపించేటువంటి బాధ్యత మాది. అయినా మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. గౌరవంగానే తల వంచుతున్నాను అని చెప్పేసన్నావు. అయినా ఇంకిప్పుడు క్షమాపణలు అవసరమే ఉంది? అదే ఆంటీ, నిన్న మీరు అడిగినప్పుడు నేను మీ మాటకు విలువిచ్చి పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పాను కదా. కానీ రాత్రంతా ఆలోచించాను. ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవటం అవసరమా అనిపించింది. అందుకే ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. చూడలేమా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఎప్పటికైనా నువ్వు ఇంకో ఇంటికి వెళ్లాల్సిందే కదా. అది ఎంత తొందరగా వెళ్తే నీకే అంత మంచిది కదా. నిన్ను ఇంట్లోంచి పంపించి నేను కార్తీక్ జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ఇంకొకరి జీవితంలోకి నేనెలా వెళ్తాను? నిజమే, కానీ పెళ్ళనేది నా సొంత విషయం కదా. దాని మీద నాకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ప్రస్తావన వద్దు అంటున్నాను. అదేంటి నీలిమా, అత్తయ్య నీ గురించి గొప్పగా ఆలోచిస్తారు. అత్తయ్య మాటే వేదవాకు. ఆవిడ ఏం చెప్తే అది చేస్తాను. ఈ ఇంటి పరువు కోసం మా అందరికన్నా నువ్వే ఎక్కువగా నిలబడతావని గొప్పలు చెప్పుకుంటావు కదా. మరిప్పుడు నీకు పెళ్లి చేయాలన్నది అత్తయ్య నిర్ణయం కదా. మరి ఆవిడ నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా? నీకు అన్యాయం చేయాలని అత్తయ్య ఎందుకు అనుకుంటారు? నీ జీవితానికి న్యాయం చేయాలని అనుకుంటారు కదా. ఒక తల్లిలాగా బాధ్యత తీసుకున్నారు కదా. మరి అత్తయ్య నిర్ణయాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? పార్థు, అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడి నేనిదే తప్పుగా మాట్లాడుతున్నాను అన్నట్టు ఆంటీ దగ్గర నిరూపించుకో. చెప్పాను కదా, ఆడపిల్లకి పెళ్ళనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు, ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నిన్న ఆంటీ అడగగానే ఒప్పుకున్నాను, కాదనట్లేదు. కానీ రాత్రంతా ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను అని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయాన్ని కాదంటున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా అనుకోకండి.